కోర్టు హాల్ మొత్తం అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా శబ్దంగా వినిపిస్తోంది. జడ్జి పీఠం ముందు ఒక యువజంట ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. భర్త పేరు ఆదిత్య కాగా భార్య పేరు నందిని. వాళ్ళిద్దరి పెళ్ళై 8 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు వారికి పిల్లలు లేరు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కూడా జరగలేదు. ఎవరిపైనా ఎలాంటి పోలీస్ కేసులు, చిన్న చిన్న మనస్పర్ధలు కూడా లేవు. అయినప్పటికీ వారు నేరుగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఇంత ప్రశాంతంగా, అన్యోన్యంగా కనిపిస్తున్న ఈ జంట ఎందుకు విడిపోవాలనుకుంటుంది అని అందరూ ఆశ్చర్యపోయారు. జడ్జ్ తన ముందున్న కేసు ఫైల్ను ఒకసారి ఓపెన్ చేసి పరిశీలించారు. ఆ తర్వాత ఆయన నేరుగా భర్త వైపు తిరిగి చాలా గంభీరంగా ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు ఇంకా ఈ పెళ్లిని కాపాడాలనుకుంటున్నావా? లేక విడిపోవడమే నీకు ఇష్టమా అని జడ్జి గారు ప్రశ్నించారు. అప్పుడు ఆదిత్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే స్పందించాడు. అవును యువరానర్, నా మనసు మారలేదు. నేను ఇప్పటికీ నా భార్యను ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆదిత్య మాటలు విన్న జడ్జి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే జడ్జి గారు తన చూపును ఆదిత్య భార్య నందిని వైపుకు మళ్లించారు. అలాగైతే నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు విడాకులు కోరుతున్నావు అని ప్రశ్నించారు. నందిని తన తలను కిందికి దించుకొని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. అది నేను మీకు చెప్పలేను యువరానర్. కానీ నాకు ఏ పరిస్థితిలోనైనా విడాకులు కావాలి అని కంటతడి పెట్టుకుంది. ఆ మాటతో కోర్టు హాలు అంతా ఒక్కసారిగా గుసగుసలా నిండిపోయింది. కోర్టులో ఉన్న అందరిలాగే జడ్జి కూడా నందిని ప్రవర్తనను కొద్దిసేపు నిశితంగా గమనించారు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం, గుండెల్లో దాచుకున్న పెద్ద వేదన స్పష్టంగా కనిపించింది. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న జడ్జి ఆమెను మరోసారి శాంతపరుస్తూ కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. నీ భర్తలో నీకు నచ్చిన ఒక్క మంచి గుణం గురించి నాకు చెప్పు అని ఆయన ఆదేశించారు. ఆ ప్రశ్న చెవిలో పడగానే నందిని గుండె ఒక్కసారిగా భారమైంది. ఆమె కొన్ని క్షణాల పాటు తన కళ్ళను గట్టిగా మూసుకొని గతాన్ని గుర్తుకు చేసుకుంది. ఆ తర్వాత ఆమె మెల్లగా వణుకుతున్న పెదాలతో మాట్లాడడం ప్రారంభించింది. ఆయనలో నాకు నచ్చనిది ఒక మంచి గుణమా యువరానర్? ఆయనలోని ప్రతి గుణము నాకెంతో ఇష్టం అని కన్నీటి పర్యంతమైంది. నేను అనారోగ్యంతో మంచం పట్టినప్పుడల్లా ఆయన రాత్రంతా కంటికి కునుకు లేకుండా నా పక్కనే కూర్చుంటారు. నాకు ఏది ఇష్టమో, ఏది ఇష్టపడనో గుర్తుకు పెట్టుకొని నేను అడగకముందే అన్నింటినీ తెచ్చి నా ముందు ఉంచుతారు. నా అమ్మా నాన్నలను తన కంటి రెప్పలా చూసుకుంటూ తన తల్లిదండ్రులలాగే గౌరవం ఇస్తారు. నేను చిన్న విషయానికి ఏడిస్తే చాలు నన్ను నవ్వించడానికి తన బాధను మర్చిపోయి చిన్న పిల్లాడిలా నా ముందు మారిపోతారు. నేను కోపంతో ఎంతో కఠినంగా ఒక్కోసారి మాట్లాడినా ఆయన ఎప్పుడూ నాపై తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఆయన నాకు భర్త మాత్రమే కాదు, దేవుడు నా జీవితానికి ఇచ్చిన అత్యంత విలువైన వరం అని నందిని చెప్పింది. ఆమె చెబుతున్న ప్రతి ఒక్క మాట వెనుక అంతులేని ప్రేమ, చెప్పలేనంత ఆవేదన దాగి ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆదిత్య కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చి చెంపలపై ధారాళంగా కారాయి. కోర్టులో ఉన్న సాటి మనుషులు కూడా ఆ దృశ్యం చూసి చలించిపోయి ఒకరినొకరు చూసుకున్నారు. నందిని మాటలన్నీ శ్రద్ధగా విన్న జడ్జికి ఆమె ప్రవర్తన మరింత అంతు చిక్కకుండా తయారైంది. ఆయన ఎంతో ఆశ్చర్యచకితులై ఆమెను సూటిగా నిలదీశారు. అలాగైతే ఇంత మంచి భర్తను, ఇంత గాఢంగా ప్రేమించే మనిషిని నువ్వు ఎందుకు వదలాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా నందిని ఒక్కసారిగా గుండెలు అవిసేలా ఏడ్చింది. ఆమె తన చేతులతో కన్నీళ్లను తుడుచుకుంటూ వణుకుతున్న చేతులతో తన హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి ఒక తెల్లని మెడికల్ రిపోర్ట్ని తీసి జడ్జికి అందించింది. జడ్జ్ ఆ రిపోర్ట్ని చేతికి తీసుకుని ఒక్కసారి చదివారు. ఆ పత్రం చూడగానే ఆయన ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ మెడికల్ రిపోర్ట్లో కేవలం ఒక్క లైన్ మాత్రమే చాలా స్పష్టంగా ముద్రించబడి ఉంది. చివరి దశ క్యాన్సర్, ఇక జీవించే అవకాశం చాలా తక్కువగా ఉంది అని ఆ రిపోర్ట్ ఘోషిస్తోంది. ఆ సత్యం బయటపడగానే కోర్టు హాల్ ఒక్కసారిగా ఊపిరి కూడా తీసుకోలేనంత నిశ్శబ్దమైపోయింది. నందిని తన దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడుస్తూ అందరికీ వినిపించేలా మాట్లాడింది. యువర్ ఆనర్, నా ప్రాణాలు ఇంకెక్కువ రోజులు నిలవవని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఇతను నా జ్ఞాపకాలతో ప్రతిక్షణం కుమిలిపోతూ ఒంటరిగా జీవించకూడదు.
నా చిన్న జ్ఞాపకం కూడా ఇతన్ని జీవితాంతం బాధిస్తూ ఏడిపించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడే నన్ను ద్వేషించేలా చేసి నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకొని ఈ ప్రపంచంలో సంతోషంగా బ్రతకాలని కోరుకున్నాను. అందుకే నేను బలవంతంగా విడాకులు అడగాల్సి వచ్చింది యువర్ ఆనర్ అని చెబుతూ ఆమె కుప్పకూలిపోయింది. నందిని నోటి నుంచి ఆ మాట వెలువడిన వెంటనే ఆదిత్య గుండె పగిలిపోయినంత పనైంది. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుర్చీలో నుంచి ఉరుకున లేచాడు. కోర్టు నిబంధనలను కూడా లెక్క చేయకుండా పరుగున వెళ్లి ఆమెను తన గుండెలకు హత్తుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నందిని, నువ్వు నన్ను ఇంతకంటే తక్కువగా అర్థం చేసుకున్నావా అంటూ అతని గొంతు పూడిపోయింది. నీతో నాకు మిగిలింది కేవలం ఒక్క రోజు, 2 రోజులు అయినా ఎంత కాలం అయినప్పటికీ కేవలం ఒక్క రోజైనా ఆ ఒక్క రోజునే నా జీవితంలో అత్యంత గొప్ప సంతోషకరమైన రోజుగా ఉంటుంది. నువ్వు లేని 100 సంవత్సరాలు బ్రతికి నేను సాధించిందేముంది? నీతో గడిపే ఒక్క క్షణం చాలు నాకు ఈ జీవితం సరిపోతుంది. నువ్వు నాకు దూరమైపోతావేమోనని ప్రతిక్షణం భయపడిపోయే నేను, నువ్వు బ్రతికుండగానే నిన్ను స్వయంగా వదిలేయమంటావా నందిని అని కన్నీళ్లతో ప్రశ్నించాడు. అలా అడుగుతూనే అతను ఆమె 2 చేతులను తన గుండెలకు హత్తుకొని గట్టిగా పట్టుకున్నాడు. నందిని ఇక తనలో దాచుకున్న ఆప్యాయతను ఏమాత్రం ఆమె ఆపుకోలేకపోయింది. ఆమె పరుగున వచ్చి అతని విశాలమైన భుజంపై వాలి భూమి కంపిస్తున్నట్లుగా బిగ్గరగా ఏడ్చింది. ఆ భార్యాభర్తలే అంతులేని ప్రేమను చూసి కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళ నుంచి ఆటోమేటిక్‌గా నీళ్లు కారాయి. అక్కడ ఉన్న న్యాయవాదులు, జడ్జిలు కూడా తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఆ వాతావరణం అంతా కన్నీటి సముద్రంగా మారిపోయింది. ఆదిత్య నందిని లక్షణాల ప్రేమ అందరి హృదయాలను ద్రవింపజేసింది. కొద్దిసేపు కోర్ట్ హాల్ అంతా వారి రోదనతో మారుమోగింది. ఆ తర్వాత జడ్జి గారు తన కళ్లద్దాలను తీసి కన్నీళ్లను తుడుచుకుంటూ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. నిజమైన ప్రేమ అంటే కష్టాలు రాగానే ఒకరిని వదిలేయడం కాదు. ఎంతటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా చివరి వరకు ఒకరి చేయి మరొకరు వదలకుండా కలిసి నడవడమే జీవితం అన్నారు. ఆ వెంటనే ఆయన తన తీర్పును ప్రకటిస్తూ ఆ విడాకుల పిటిషన్‌ను అక్కడికక్కడే పూర్తిగా కొట్టివేశారు. మీ ఇద్దరూ ఇకపై కోర్టుల చుట్టూ తిరగకండి. మిగిలిన ప్రతి క్షణాన్ని సంతోషంగా కలిసి గడపండి. దేవుడు మీలాంటి నిజమైన ప్రేమను చూస్తే బహుశా ఏదైనా అద్భుతం కూడా జరగొచ్చు అని ఆశీర్వదించారు. ఆ తీర్పు విన్న ఆదిత్య, నందినిల మొహాల్లో కొద్దిగా ఊరట కనిపించింది. వారు ఆ కోర్ట్ హాల్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆదిత్య నందిని చెయ్యిని తన చేతుల్లోకి తీసుకొని మరింత గట్టిగా పట్టుకొని ఒక మాట అన్నాడు. ఈ ప్రపంచం మనల్ని ఎన్ని విధాలుగా విడదీయాలని చూసినా, రేపు మరణమే మన ముందుకు వచ్చినా నేను మాత్రం నా చివరి శ్వాస వరకు నీ చేతిని ఎప్పటికీ వదలను అని అన్నాడు. ఆ అభయవచనం విన్న నందిని చెంపలపై కన్నీళ్లు కారుతున్న పెదవులపై చిరునవ్వు వెలిగింది. ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా కన్నీటితో నవ్వుకున్నారు. ఈ సంఘటన నిజమైన ప్రేమ ఎంత శక్తివంతమైనదో అని చెబుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.